ఒక్క మాట అమ్మవారి పట్ల భక్తిగా మాట్లాడుకుందాం. మన దేవతల వాహనాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. కనకదుర్గాదేవి పులి వాహనం మీద ఉంటుంది. సింహం కాదు, ఏనుగు కాదు, మరొకటి కాదు, పులి వాహనం మీద ఉంటుంది. పైగా చాలా దర్జాగా పులి మీదలా కాలిమి కాలేసి కూర్చుంటుంది ఆవిడ. కానీ ఆవిడలో ఎక్కడా క్రౌర్యం గాని, పౌరుషం గాని, అహంకారం గాని ఏది కనపడదు. అమ్మవారు కరుణతో ఉంటుంది, కానీ పులి క్రూరంగానే ఉంటుంది. అంచేత పులిలాగా గాండ్రిస్తూ మనని భయపెడుతున్న జీవితాన్ని మనం అమ్మవారి కరుణతో నడిపించుకోగలగాలి. అప్పుడు హాయిగా నడుస్తుంది జీవితం. ఎంత భయపెట్టినా మనం భయపడక్కల. పులి అంటేనే భయం, పులి అంటేనే ఉగ్రవాదం, తీవ్రవాదం అంటారు. దాన్ని ఆవిడ వాహనంగా చేసుకుందంటే అణిచిపెట్టింది. నీకెందుకు రాబ్బాయి, జీవితం ఎంత తీవ్రంగా ఉగ్రంగా మారినా సరే నన్ను నమ్ముకో, నేను చూసుకుంటా. ఎప్పుడు దేశంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఉన్న కరుణే అంతిమంగా జయిస్తుంది ఎక్కడైనా సరే అనడానికి కనకదుర్గాదేవి విగ్రహమే లెక్క. ఒక్క మాట అమ్మవారి పట్ల భక్తిగా మాట్లాడుకుందాం.